Hi all, The Girlfriend, written and directed by Rahul Ravindran Garu, starring Rashmika Mandana, Deekshit Shetty, Anu Emmanuel, Rohini Garu. రాహుల్ రవీంద్రన్ గారు కూడా ప్రత్యేక పాత్రలో చేశారు. సినిమా స్టోరీ పీజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన లవ్ స్టోరీ. అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వెళ్ళింది, ఎలా ఎండ్ అయింది, ఎండ్ అయిన తర్వాత ఏమైంది, అదే ఈ కథ. ఈ సినిమాని నేను సినిమా క్రిటిక్ గా మాత్రమే చూడటం కష్టమైంది. ఎందుకంటే నా లైఫ్ లో జరిగిన విషయాలను కూడా నేను స్క్రీన్ పై చూసి కనెక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను. నాకు తెలిసి ఇది మంచి అమ్మాయి, గుడ్ గర్ల్ అని పిలిపించుకోవాలి అని తాపత్రయపడే ప్రతి అమ్మాయి కథ. అలా మంచి అమ్మాయి అనిపించుకోవాలనే తాపత్రయంలో వాళ్ళని వాళ్ళు ఎలా కోల్పోయారో, ఎలా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో రష్మిక గారి యాక్టింగ్, జూమ్ ఇన్ సీన్స్ ఉంటాయి, వాటిలో మనం చూడొచ్చు. ఇలా కోల్పోయిన అమ్మాయిలు చివరికి వాళ్ళు వేరే అవతారంలో, వేరే పర్సనాలిటీలో ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంటారో చూపించారు. ఇప్పుడున్న సమాజంలో ఇది ఖచ్చితంగా కొంతమందికి ఒక చెంపదెబ్బ లాంటి సినిమా. నా వరకు నేను ఈ సినిమా చూసేటప్పుడు అమ్మాయిలు వాళ్ళ కోసం వాళ్ళు నిలబడినప్పుడు ఎలా వాళ్ళని పేర్లు పెట్టి పిలిచారు, ఎలా వాళ్ళని అవమానించారు, వాళ్ళ ఐడెంటిటీని ఎలా మార్చేశారు అనేది క్లియర్ గా చూపించారు. ఐ డేర్ సే దిస్ మూవీ ఎక్స్ప్లెయిన్స్ ద ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ఫెమినిజం ఇన్ ద మోడర్న్ ఏజ్ ఉమెన్. రాహుల్ రవీంద్రన్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఫేస్ జూమ్ ఇన్ చేయటం వల్ల వాళ్ళ మనసులో జరుగుతున్న విషయాలు, వాళ్ళ మనసులో జరుగుతున్న చిన్న చిన్న అంశాలు కూడా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో క్యాప్చర్ చేయగలిగేలాగా ఆయన డైరెక్షన్ చెప్పడం వల్ల వాళ్ళు చేయటం, ఆ సీన్ కి ఆ యాక్టర్స్ చాలా అద్భుతంగా నటించటం, చూసే వాళ్ళకి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది షార్ప్ గా తగులుతుంది. చాలా బాగా చేశారు. రష్మిక మందన గారు నిజంగా చాలా బాగా చేశారు. ఒక అమాయకురాలైన అమ్మాయి ఎలా తన పరిస్థితులకు తగినట్టు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, తన ట్రాన్స్ఫర్మేషన్ లో జరిగేటప్పుడు తన ఫేస్ లో జరిగే మార్పులు, తన మనసులో జరిగే వేదనంతా తన ఫేస్ లో కనిపించడం, లేదా ఆనందం కోల్పోయినప్పుడు చాలా మైన్యూట్ నువాన్సెస్, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ సినిమాతో రష్మిక మందన గారు కంప్లీట్ హీరోయిన్ లాగా అనిపించింది నాకు. ఇప్పుడు వరకు ఒక గ్లామరస్ రోల్స్ కానీ, ఒక డిఫరెంట్ అయిన రోల్స్ కానీ, ఇది ఖచ్చితంగా ఒక ఫీమేల్ సెంట్రిక్ అనే హీరోయిన్ అనే బిరుదు ఖచ్చితంగా ఇవ్వాలి ఈ సినిమా కోసం అమ్మాయికి. దీక్షిత్ శెట్టి గారి క్యారెక్టర్ చూస్తే కోపం రాని వాళ్ళు అంటూ ఉండరు. నా పక్కన కూర్చుంది కూడా అబ్బాయిలే. వాళ్ళే దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ వచ్చినప్పుడు డైలాగ్స్ కానీ సీన్స్ జరుగుతున్నప్పుడు సైకోరా అనడం విన్నాను. నాకు దానికి కదా, అందరికి ఆయన క్యారెక్టర్ యొక్క బ్యాడ్ అనేది రీచ్ అవుతుంది. ఒక రకంగా కొన్ని సీన్స్ చూస్తే ఆయన బాధపడినప్పుడు నిజంగా అంత ఫీల్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంత సైకోగాడ్లా ఉన్నాడంటారా బాబు అనిపిస్తుంది. అలాంటి డిఫరెంట్ అయిన ఎమోషన్స్ ని వెంటనే మేనేజ్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది. చాలా కాంప్లికేట్ అయిన క్యారెక్టర్. చాలా బాగా చేశారు అబ్బాయి. దీక్షిత్ గారిది ఇంతకు ముందు నేను బ్లింక్ అనే మూవీ చూసాను. ఆ సినిమా చూసి కూడా నాకు చాలా టెరిఫిక్ యాక్టర్ అనిపించింది. ఇందులో కూడా అలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ని క్యారీ చేయడం చాలా కష్టం. ఆ అబ్బాయిని మనం నమ్మేలా చేశారు. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ దుర్గా, తన క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫీమేల్, పాజిటివ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ అన్నమాట. చాలా బాగా చేశారు. అంటే తన క్యారెక్టర్ యొక్క ఇంట్రికసీ, ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ని తను చాలా బాగా తీసుకొచ్చారు స్క్రీన్ మీదకి. ఈ సినిమా బేచల్ వాలెస్ టెస్ట్ అనేది కూడా పాస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేచల్ వాలెస్ టెస్ట్ అనేది విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఫిక్షన్, either నావెల్స్, రైటింగ్ ఆర్ సినిమా. ఆ టెస్ట్ ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు ఆర్ గుంపు ఉమెన్ వాళ్ళకి పేర్లు పెట్టి ఉండాలి సినిమాలో, క్యారెక్టర్స్ నేమ్స్. ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక గారి పేరు భూమా, అను ఎమాన్యుయల్ గారి పేరు దుర్గా, ఇంకొక ఫ్రెండ్ పేరు హర్షు. సో ఇలా క్యారెక్టర్స్ ఫీమేల్స్ కి పెట్టి ఉండాలి. వాళ్ళు మాట్లాడుకుని ఉండాలి. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ మ్యాన్ గురించి అయి ఉండకూడదు. ఐదర్ బాయ్ ఫ్రెండ్, ఫాదర్ ఆర్ ఎనీ మ్యాన్ గురించి అయి ఉండకూడదు. ఇలా కొన్ని సీన్స్ అయినా జరిగితే అది బేచల్ వాలెస్ టెస్ట్ ని పాస్ అయినట్టే. అది ఈ సినిమా పాస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నాం, లేదంటే ఒక మిషన్ కోసం వెళ్ళడం, ఇట్లాంటివి జరిగినవి. సో ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ ఇలాంటి మూవీస్ వస్తాయి అని ఆశతో చెప్తున్నాను. నాకు చాలా నచ్చింది. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.